హలో గైస్, నేనైతే ఈరోజు ఫ్లిప్కార్ట్ నుంచి ఒక ఆర్డర్ అయితే పెట్టాను. సో ఆర్డర్ అనేది ఈరోజు రిసీవ్ అయిందనమాట. సో ఆర్డర్ ఏంటిదో అండ్ దాని కాస్ట్ వచ్చేసి నేను లాస్ట్లో చెప్తాను. సో అదేంటిదో ఇప్పుడు మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. సో ప్లీజ్ వెయిట్. సో ఇదే ఆర్డర్ గైస్. సో ఇది నేను ఇప్పుడు దాన్ని అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను. సో వెయిట్. సో ఇది స్టడీ టేబుల్ గైస్. సో ఇది స్టడీ టేబుల్. సో మీకు ఫ్రంట్ సైడ్ చూపించా కదా, ఇప్పుడు మీకు ఇక్కడ బాటిల్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది, వాటర్ బాటిల్ కానీ. ఇక్కడ మీరు పెన్సిల్స్, పెన్, అరైజర్ అయితే మీకు ఇక్కడ సరిపోదు అనుకుంటాను. పెన్సిల్స్, పెన్ పెట్టుకోవచ్చు మీరు ఇక్కడ. సో ఇదైతే స్టడీ టేబుల్ గైస్. సో మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను. సో ఇది బ్యాక్ సైడ్ అనమాట గైస్, ఇది మొత్తం బ్యాక్ సైడ్. సో మీకు ఇప్పుడు ఇక్కడ డోరేమోన్ ఫోటో అయితే వచ్చింది. సో ఇది ఇక్కడ స్టాండ్ అనమాట, 2 సైడ్స్ మనకి స్టాండ్ అయితే ఇచ్చాడు. సో మీకు ఇప్పుడు టర్న్ చేసి అయితే చూపిస్తాను ఎలాగా ఇది అనుకుంటా. సో మీకు ఇప్పుడు ఎలా వచ్చింది గైస్. ఇదిగోండి గైస్. అక్కడక్కడ మీకు కొన్ని డ్యామేజెస్ వస్తాయి నాకు తెలిసి. సో నాకైతే ఎక్కడ డ్యామేజెస్ వచ్చిందంటే ఇక్కడ ఒక డ్యామేజ్ వచ్చింది, ఇక్కడ డ్యామేజ్ వచ్చింది నాకు. సో వాళ్ళు చూసి ఇవ్వలేదు. అండ్ అక్కడక్కడ నాకు స్క్రాచెస్ కూడా పడ్డాయి, స్క్రాచెస్ కూడా పడ్డాయి అన్నీ అలాగే వచ్చింది. సో మీరైతే ఎప్పుడన్నా మీరు ఏదైనా వస్తువు ఆర్డర్ పెట్టినా, ఏదైనా మొబైల్ కానీ ఇది కానీ ఏదన్నా సరే గైస్, ఆర్డర్ పెట్టినప్పుడు మీరు ఇప్పుడు దాన్ని ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ మీరు ఆర్డర్ చేస్తారు కదా, అది రిసీవ్ అయినప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీరు దాన్ని ఇప్పుడు ఫస్ట్ ఆర్డర్ని తీసుకుంటారు కదా, తీసుకొని కట్ చేస్తారు కదా, కట్ చేసేటప్పుడు ఎవరన్నా మీ పక్కన ఉంటే ఫోటో తీసుకోండి. మీన్స్ ఫోటో కాదు, వీడియో తీసుకోండి. మనము ఇప్పుడు వీడియో తీసుకోకుండా ఆర్డర్ తీస్తామంటే ఏమైందంటే, అక్కడ మీరు ఇప్పుడు ఇది ఇక్కడ డ్యామేజ్ వచ్చింది కదా, సో ఆ డ్యామేజ్ వచ్చినప్పుడు మనం చెప్పారనుకోండి, అసలు వాళ్ళు నమ్మరు. మీరు డ్యామేజ్ చేసారు, మాకు సంబంధం లేదు అని చెప్తారు. అదే మీరు ఇప్పుడు ఇలా వీడియో తీసి ఇప్పుడు మీరు కట్ చేసేటప్పుడు, కార్డ్బోర్డ్ కట్ చేసేటప్పుడు వీడియో తీస్తూ ఉన్నారనుకోండి, వీడియో తీయడం ఏమైందంటే, ఇప్పుడు మీరు అక్కడ డ్యామేజ్ వచ్చింది అనుకోండి, డ్యామేజ్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే వెంటనే వాళ్ళు కాల్ చేసి ప్రూఫ్ పెట్టచ్చు. మనం ఇలా జరిగింది, మేము కార్డ్బోర్డ్ ఓపెన్ చేసేటప్పుడు ఇలా జరిగింది, ఆర్డర్ ఓపెన్ చేసేటప్పుడు. సో అందువల్ల మనకి ఇలా వచ్చింది. సో అలా మీరు ప్రూఫ్ అనేది వాళ్ళకి ఇవ్వచ్చు గైస్. సో అలా ఇవ్వచ్చు. సో అందుకనే మీకు ఇలా చేయాలని చెప్తున్నాను. సో ఇది బ్లాక్ కలర్ ఎందుకు తీసుకున్నానంటే, మనకి ఇప్పుడు వైట్ కలర్ ఉంది. సో వైట్ తీసుకుందాం అనుకున్నా, కానీ ఇప్పుడు మనం ఇక్కడ పెన్సిల్స్ ఏమన్నా తీసుకున్నాం అనుకోండి, పెన్సిల్తో రాసేటప్పుడు సైడ్స్కి వెళ్ళిపోతాయి కదా, అప్పుడు మీకు వైట్ మీద ఏంటంటే పెన్సిల్ మార్క్స్ పడిపోతే చాలా డస్టీగా అయిపోద్ది, మీన్స్ చాలా మురిగ్గా అయిపోద్ది. సో అందుకనే నేను బ్లాక్ తీసుకున్నాను. సో నాకు అందువల్ల ఇక్కడ ఒక డ్యామేజ్ వచ్చింది, విరిగిపోయింది. నాకు ఇది డ్యామేజ్ రావడం వల్ల ఫెవిక్విక్తో వేస్తే స్టిక్ అయిపోద్ది గైస్. సో మీకు దీని కాస్ట్ వచ్చేసి చెప్తానండి. సో మీకు దాని కాస్ట్ వచ్చేసి అన్నాను కదా గైస్. సో దాని కాస్ట్ వచ్చేసి 500 పడింది గైస్, 500 పడింది. సో ఇదే మన సైడ్. ఇక్కడికి మనకైతే డోరేమోన్ ఫోటో అయితే వచ్చింది. సో కింద మీ ఫేవరెట్ కార్టూన్ ఏంటో కామెంట్ చేయండి గైస్. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.
బాయ్ గాయ్స్.